పిచ్చి పిచ్చి ఎత్తాడు. ఒకసారి డాక్టర్కి ఫోన్ చేద్దాం. నా ఫోన్ ఏది? డాక్టర్ ఎక్కడన్నా మా కొడుకు పిచ్చి పిచ్చి ఎత్తాను. ఒకసారి ఎక్కడ ఇంటికి ఎత్తుకోరా, తొందర రండి డాక్టర్. అమ్మా ఉన్నారా ఇంట్లో? రండి డాక్టర్ రండి. 2 రోజులు పిచ్చి పిచ్చి ఏమైంది? ఏమైనా తిన్నాడా? ఏమైనా తాగిందా? ఏం కాదు ఏం కాదు. అమ్మా అది కొంచెం నార్మల్గా ఏదో ఫుడ్ వల్లే నాకు ట్యాబ్లెట్ చేయండి. ఇంకా ఈ టానిక్ పొద్దున సాయంత్రం వేయడమ్మా, తర్వాత ట్యాబ్లెట్ ఇస్తా. ఇంకో ఈ ట్యాబ్లెట్ పొద్దున సగం వేయండి, మళ్ళీ సాయంత్రం సగం వేయండి. మధ్యాహ్నం ఏం తిననీయకండి. కొట్టే ఇట్లా ఏమన్నా నీళ్ళు తాగద్దమ్మా, వేడి నీళ్ళు పోయండి. ఏమేదిరా ఏదో ఏమైందక్క? ఎందుకు ఎడతాను? ఏమైంది? పిల్లగాడు ఎత్తలేడు ఇంకా? అయ్యో పిల్లగాడు అంత పచ్చబోతే అంత ఎట్లా అయింది కదా. నువ్వు ఇట్లా ఆశ్రద్ధ పట్టి పిల్లగాన్ని ఆశ్రద్ధ చేయకు. ఎక్కడికన్నా తీసుకుపోయి మంచిగా కట్టి నన్ను చూయించు. కానపురం దగ్గర అంటే మంచిగా కడతాలట, అయ్యగారు ఉన్నాడట, అది తీసుకొని పో. ఏ రోజు తీసుకోవాలక్క? మంచి ఆదివారం రోజు తీసుకొని పో. ఆడ సారయ్య కానపురం కాడ ఆటో దిగగానే కొంచెం ముందుకు పోతే మన ఏమంటారు పురుష దిక్కు వాళ్ళే అడిగి తీసుకొని పోయి మంచిగా చూయించు పిల్లగాన్ని. పిల్లగాన్ని లేట్ చేయకి. తబళ్ళ చెరువు గట్టు పిశాచాలే దాని చుట్టూ తలచుకుంటే ఆ చోటు వెన్నులో నవ్వుడుకు పుట్టు అమావాస
అయ్యా మా కొడుకు ఏమైనా తెలుస్తున్నదయ్యా 2 రోజులు మంచిగా ఉంటాడు 3 రోజులు పిచ్చి పిచ్చి చేస్తానయ్యా డాక్టర్ చూపిస్తా డాక్టర్ ఏం తెలుస్తున్నాయ్యా నాకు ఉన్నది కూడా ఇక్కడికి అయ్యా మీకే అబ్బాయి చెప్తానయ్యా ప్లీజ్ ఏమైనా చెప్పయ్యా నీ కొడుకు ఏమైందో తెలుసా? ఏమని చెప్పాను 3 బాటల కాడ నిమ్మకాయ తొక్కిండు. నీకేం పరిష్కారం లేదయ్యా పరిష్కారం ఉంది. ఎవర్రా మీరంతా? అమ్మా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. సరే కదా వచ్చినవా? ఇక నీ తాట తీస్తే ఇప్పుడు సైతాను కెంపుకేగా కల్వరి గుడి వెనక పక్షి తయ్యతక్క తయ్యతక్క కోట గోడ సుమిగా గుడ్డ బరుదనయే గుడి బద్దపడి కందిరి గలపుతాయే మల్లా కాటి సమాధిపై మొండిగా హితమ్మనే తిప్పుకోకుండా గుంట నక్క తులుమనే కప్పు కింద బల్లి శబ్దం తాటాకు రాలిన శబ్దం వీధి కుక్క మురిగే శబ్దం తెలియని ఏదో శబ్దం వీధి కుక్క మురిగే శబ్దం తెలియని ఏదో శబ్దం ఆవడంత దూరంలో పురిటి తల్లి మురుగు శబ్దం పలుకుతాడు తెంచుకున్న దూరంకే శబ్దం పాకలోని మేకలన్నీ కకావికలైన శబ్దం చామురే ఎవరిదో చావుడప్పు మోగే శబ్దం స్వాహ. మంత్రాల పకీరు చెప్పే మాయ మంత్రం కథగారే చంటోళ్ళని భయపెట్టే భూచోడి కథగారే రథముక్తాతమ్మల భూతాల కథగారే విక్రమాదిత్యుడు చెప్పిన వేదాళుడి కథగారే దీపము నుండి బియ్యం వచ్చే అల్లావుద్దీన్ కథ కాదే ఇది ముడత చర్మం ముసలి చెప్పే కథలాంటి నిజమేలే నిజమేలే అమ్మా రామ్మ అయ్యా తీసుకోండి అమ్మ. అమ్మ మీ అబ్బాయికి దయ్యం సోకినది ఆ నిమ్మకాయలో పెట్టి ఇచ్చేశాను. అమావాస్య రాత్రి రోజు 12 గంటలకు 3 బాటల కాడ పెట్టి వెనకాల తిరిగి చూడకుండా వెళ్ళిపోన్నాను. ఇప్పుడు తీసుకోవచ్చా అయ్య గారు తీసుకోవచ్చమ్మ. మంత్రాల పకీరు చెప్పే మాయ మంత్రం కథ కాదే చంటోళ్లను భయపెట్టే భూచోడి కథ కాదే తాత ముత్తాతమ్మల భూతాల కథ కాదే విక్రమాదిత్యుడు చెప్పిన వేదాళుడి కథ కాదే దీపము నుండి బియ్యం వచ్చే అల్లావుద్దీన్ కథ కాదే ఇది ముడత జన్మం